పాకిస్తాన్ లాంటి దేశంలో న్యూక్లియర్ వెపన్స్ ఉండడం సేఫ్ కాదన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. యాంటీ నక్సల్ ఆపరేషన్లో గాయపడిన జవాన్లను పరామర్శించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆపరేషన్ సింధూర్తో పాక్లో ఉగ్ర శిబిరాలు నాశనం చేశామన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. కశ్మీర్కి టూరిస్టులు నిర్భయంగా రావచ్చన్నారు బీజేపీ నేతలు. పాక్తో కేవలం ఉగ్రవాదం, పీఓకేపై మాత్రమే చర్చలు ఉంటాయన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్తో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన రాజ్నాథ్ శ్రీనగర్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కలిశారు. పాక్ కుట్రలను ధీటుగా తిప్పికొట్టిన సైనికులను అభినందించారు. పాక్ అణ్వాయుధాల బ్లాక్ మెయిలింగ్ కి భయపడేదే లేదన్నారు. పాక్ లాంటి దేశం చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉండడం సేఫేనా అని ప్రశ్నించారు రాజ్నాథ్ సింగ్. आज आतंकवाद के खिलाफ भारत की प्रतिज्ञा कितनी कठोर है इसका पता इसी बात से चलता है कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की है। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं। యాంటీ నక్సల్ ఆపరేషన్ లో పాల్గొని గాయపడిన జవాన్లను పరామర్శించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్ ను సందర్శించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో కూంబింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సైనికులను కలిశారు. ఆపరేషన్ సింధూర్తో పాక్లో ఉగ్ర శిబిరాలు నాశనం చేశామన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. టెర్రరిస్ట్ క్యాంపులు ధ్వంసం చేయడంతో అనుకున్న లక్ష్యాలు సాధించామని చెప్పారు. పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ఆపే వరకు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరించే ప్రసక్తే లేదన్నారు. పాక్తో కేవలం పీఓకే, ఉగ్రవాదంపై మాత్రమే చర్చలు ఉంటాయన్నారు. ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా ఫైనల్ కాలేదన్నారు జయశంకర్. The cabinet committee on security and the government obviously was very clear. The Indus Waters Treaty is held in abeyance and will be continued to be held in abeyance until cross-border terrorism by Pakistan is credibly and irrevocably stopped. జమ్మూ కాశ్మీర్ కి అన్ని రకాల విమాన సర్వీసులు పునరుద్ధరించామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో అన్ని సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పారు. పర్యాటకులు కశ్మీర్ లోయను సందర్శించడానికి వీలుగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి శ్రీనగర్ లో పర్యటించారు. కశ్మీర్ సురక్షితంగా ఉందని టూరిస్టులు భయపడాల్సిన అవసరం లేదన్నారు రామ్మోహన్ నాయుడు. एयरपोर्ट पे पूरी तरह से नॉर्मलसी अभी लेके आए और सारे कनेक्शंस को वापस लेके आए। तो हमारी तरफ से सरकार से भी यही कोशिश रहेगी कि जितना जल्दी हो सके जिस तरह से टूरिज़्म पहले चलता था उसी स्तर पर चले और उसको और बढ़ावा मिले। तो ज़रूर हमारे सिविल एविएशन से भी जो भी उसके संदर्भ में हमें सपोर्ट देना चाहिए वो सब करेंगे. క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఆపే వరకు పాక్ తో సింధు జలాల ఒప్పందం ఉండదన్నారు బీజేపీ నేతలు. పీఓకేని వీలైనంత త్వరగా భారత్ కు అప్పగించాలన్నారు కాషాయ లీడర్లు.